నమస్తే V3 న్యూస్కి స్వాగతం. వెల్కమ్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముందుగా ఈనాడులో చెప్పినవన్నీ చేస్తామంటూ బ్యానర్ ఐటమ్గా ఈనాడు ప్రచురించింది. అవసరమైతే కొత్త నిర్ణయాలు తీసుకుంటాం, ఏప్రిల్ నుంచి ఆసరా సాయం పెంపు, వచ్చే సీజన్ నుంచి రైతు బంధు సాయము పెంపుదల, నిరుద్యోగ భృతికి మరో 5-6 నెలల సమయం, కౌలు రైతులకు భూ యజమానులే సాయం అందించాలి, ఇప్పటి నుంచే విపక్షాల రాద్ధాంతం వద్దు, 24,000 కోట్ల రుణమాఫీ, మార్చి నాటికి ఇంటింటికి మిషన్ భగీరథ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి, ₹1,00,000 లోపు రుణమాఫీని అమలు చేస్తాం, గత ప్రభుత్వ కాలంలో 17,000 కోట్ల రుణాలను మాఫీ చేశాం, ఈసారి 24,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం, దీనిపై విధి విధాన రూపకల్పన జరుగుతుంది, మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందే, వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకం, మా ప్రభుత్వం దాన్ని యథాతథంగా అమలు చేసింది, కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే బాగుంది, అందుకే ఆయుష్మాన్ భారత్లో చేర్చబోమని ప్రధానికి చెప్పాం, కారం పసుపు నూనె ఆఖరికి పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారు, ఈ బెడద పోవాలంటే మంచి బ్రాండ్ తీసుకొచ్చేలా పాటు పడదాం, విజయ్ డైరీ లిజ్జత్ పాపెట్ కంపెనీల మాదిరిగా చేస్తాం, పంట కాలనీలను ఆహార శుద్ధి పరిశ్రమలపై అధ్యయనం జరుగుతుంది అంటూ కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన చర్చలో పాల్గొన్న విషయాన్ని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన అంశాన్ని ఈనాడు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు బడ్జెట్పై కసరత్తుకు సంబంధించిన మరొక వార్తను ఇవ్వడం జరిగింది. పద్దు పెద్దతే 2,00,000 కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్ సాగునీటికే సింహభాగం, రుణమాఫీ, రైతు బంధు, ఆసరాకు భారీగా నిధులు, ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై కసరత్తు, సాగునీటికి 25,000 కోట్లు అంటూ మరొక వార్తను ఈనాడు ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా న్యాయ వ్యవస్థ సమూలంగా మారాలే, హత్యానేరం నిరూపణకు 30 ఏళ్లు పడితే ప్రయోజనం ఏమిటి, బ్రిటిష్ కాలం నాటి విధానం వల్లే తీర్పుల్లో జాప్యం, అఖిల భారత న్యాయమూర్తుల సంఘం వ్యాఖ్యలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మహాయాగానికి సర్వం సిద్ధం, చండీ యాగం నిర్వహణకు సిద్ధమైన మంటపాలు, నేటి నుంచే ఎర్రవల్లిలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం, యాగకర్తలుగా సీఎం కేసీఆర్ దంపతులు, 5 రోజుల పాటు నిర్వహణ, చండీ యాగానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరోవైపు యువతతోనే సుస్థిరాభివృద్ధి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ముగింపు సమావేశంలో డాక్టర్ రాజేంద్ర సింగ్కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్న గవర్నర్ నరసింహన్, పక్కనే రెజ్లర్ బబితా కుమారి, కవిత పిక్తో కూడిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. పల్లె పోరు నేడే అంటూ 3 విడతలలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పల్లె పోరు ఈరోజే అంటూ ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. ఉదయం 7 నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలు, 1 గంట వరకు పోలింగ్, ఆ వెంటనే ఓట్ల లెక్కింపు. ఈరోజు జరిగే ఎన్నికలు పంచాయతీలు జరిగే ఎన్నికలు 3,701 పంచాయతీల్లో జరుగుతున్నాయి. 12,200 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డులు 28,976 వార్డులు జరుగుతున్నాయి. మొత్తం ఎన్నికలు ఈరోజు మొదటి దశ పూర్తవుతుంది. ఈరోజే రిజల్ట్స్ వస్తాయి. ఈరోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. మరొక వార్తగా ఈనాడులో ఉల్లంఘనలకు ఇక వణుకే, ఎన్నికల కేసులు చకాచకా, 22 కేసుల్లో శిక్షలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా విషాద సంద్రం, మధ్యధరా సముద్రంలో మరో విషాదం, 170 మంది శరణార్థుల గల్లంతు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఈనాడులో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలను చూసుకున్నట్టయితే మొదటి పేజీలో యాగం గురించి కేసీఆర్ చెప్పిన గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్తను, ఎలక్షన్ బడ్జెట్కి సంబంధించిన వార్తలను ఈరోజు మొదటి పేజీలో ఈనాడు కవర్ చేయడం జరిగింది. మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా జల్లికట్టుకు గిన్నిస్లో చోటు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. తమిళల సాహస క్రీడ జల్లికట్టు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ఆదివారం పుదుకొట్టై జిల్లా విరాలిమలై అట్టహాసంగా జరిగిన ఈ పోటీలో అత్యధికంగా 1,354 ఎద్దులను నిర్వాహకులు బరిలోకి దించారు. దీంతో అత్యధిక సంఖ్యలో ఎద్దులను బరిలోకి వదిలిన విభాగం కింద గిన్నిస్ ప్రతినిధులు దీన్ని రికార్డుగా గుర్తించారు. 424 మంది యువకులు పాల్గొన్న ఈ పోటీలో 2 సందర్శకులు మృతి చెందారు, 31 మందికి గాయపడ్డారు. ఎద్దులతో ఫైట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ న్యూస్ సాక్షిలో మొదటి వార్తగా రిసార్టులో బాహాబాహి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది.
కర్ణాటకలోని బెంగళూరులో శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్ట్లో కలకలం చెలరేగింది. ఈ రిసార్ట్లో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్, హోసెట్పేట్ ఎమ్మెల్యే గనుల వ్యాపారి ఆనందుల సింగ్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేష్ టేబుల్పై ఉన్న మద్యం బాటిల్తో ఒక్కసారిగా ఆనంద్ సింగ్పై దాడి చేశారు. కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఇది పరాకాష్ఠగా చెప్పొచ్చు. కర్ణాటకలో హంగు ఏర్పడడంతో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యంగా కుమారస్వామి నేతృత్వంలోని పార్టీకి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇస్తుంది. 38 స్థానాలున్న కుమారస్వామి ప్రభుత్వం 80 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో అధికారాన్ని కొనసాగిస్తుంది. అయితే గత 6 నెలల చూసినట్టయితే రిసార్ట్ రాజకీయాలు అధికారానికి చాలా దగ్గరగా వచ్చి 8 సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీ ప్రతిసారి అంటే ఎలాగోలాగో అధికారాన్ని దక్కించుకోవాలని వాళ్ళు చూస్తుండడం, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళు రిసార్ట్ రాజకీయాలు నడపడం కర్ణాటకలో గందరగోళానికి దారితీస్తుంది. ఇవి ఎంతకాలం నడుస్తాయో వేచి చూడాల్సి ఉంది. కమలం ఆపరేషన్లో భాగంగా వీళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలను రిసార్ట్లో దాచిపెట్టిన విషయాన్ని అన్ని పత్రికలు బహిరంగపరుస్తున్నాయి. అయితే ఇది గొడవ వరకు కూడా దారితీసింది. దీనికి సంబంధించిన వార్తను సాక్షి హైలైట్ చేయడం జరిగింది. మరో వార్తగా 100% రైతు ప్రభుత్వం అంటూ గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ ధన్యవాద తీర్మానానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మాకు ఆ పేరే ఉంది, మేము అలాగే ఉంటాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా కేసీఆర్ భూ రికార్డుల ప్రక్షాళన సాహసోపేత కార్యక్రమం త్వరలోనే అందుబాటులోకి ధరణి వెబ్సైట్, దీని ఆధారంగానే బ్యాంకు రుణాలు, పక్కాగా కొత్త పంచాయతీరాజ్ చట్టం, ప్రజలందరికీ రక్త పరీక్షల పథకం తీసుకొస్తాం, ఆరోగ్యశ్రీ బేష్, వైఎస్ఆర్ గొప్పగా ఆలోచించారు, నీటిపారుదల సంక్షేమం 2 మా ప్రాధాన్యతలు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి హామీలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఒక ఆరోగ్యశ్రీ పథకం మంచిదని, ఎవరు మంచి పథకం ప్రవేశపెట్టినా అభినందించాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్ వైఎస్ఆర్ను పొగిడిన విషయాన్ని సాక్షి హైలైట్ చేయడం జరిగింది. మరొక వార్తగా 170 మంది జల సమాధి ఉత్తర ఆఫ్రికా నుంచి యూరోప్ వలస వెళ్తుండగా మధ్యధరా సముద్రంలో నీట మునిగిన 2 పడవలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు బంగారు తెలంగాణ కోసం నేటి నుంచి సహస్ర చండీ యాగం అంటూ యాగానికి సంబంధించిన ఫొటోస్ను ప్రచురించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మహారుద్ర సహస్ర యాగం కోసం సిద్ధమైన యాగశాల అంటూ వార్తనివ్వడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో భారీగా ఏర్పాట్లు, భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో యాగం, 300 మంది ఋత్విక్కుల ఆధ్వర్యంలో హాజరు కానున్న రాజకీయ ఆధ్యాత్మిక ప్రముఖులు, ఫామ్ హౌస్ వద్ద పటిష్టమైన భద్రత అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా 5 గదులు ప్రత్యేక కిచెన్, శశికళకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే మాజీ నాయకురాలు శశికళకు జైలులో ప్రత్యేక మర్యాదలు, సౌకర్యాలు కల్పించారని విచారణ కమిటీ తేల్చింది. ఆర్జీఐ కార్యకర్త నరసింహమూర్తి దాఖలు చేసిన అర్జీకి ఈ మేరకు సమాధానం లభించిందంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో పంచాయతీ పోరు షురు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. బరిలో 12,200 మంది అభ్యర్థులు, 3,701 సర్పంచ్ స్థానాలకు పోటీ జరుగుతుంది అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అవినీతి, అస్థిరత వ్యతిరేక భావం, వాటి కలబోతే మహాకూటమి, 4.5 ఏళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందింది, పేదలకు రిజర్వేషన్లతో విపక్షాలకు నిద్ర కరువు, బీజేపీ కార్యకర్తలతో మోడీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ప్రధానంగా సాక్షిలో వచ్చిన ఈరోజు మొదటి పేజీ వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో సీఎం కేసీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1 విడుదల అంటూ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పింఛన్లు, కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నష్టపోయిందని చెప్పినా అదనంగా ₹1 కూడా ఇవ్వలేదు, సాగునీటి ప్రాజెక్టు, జాతీయ హోదా కల్పించాలని కోరినా స్పందించలేదు, కేసీఆర్ కిట్లకు కేంద్రం నిధులు ఇస్తోందనే భ్రమలోంచి బీజేపీ నేతలు బయటకు రావాలంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం, గవర్నర్ ధన్యవాద తీర్మానంపై
సమాధానం ఇచ్చిన సందర్భంలో వివిధ అంశాలపై మాట్లాడిన విషయాలను అన్ని పేపర్లు హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో సైతం దీన్ని హైలైట్ చేయడం జరిగింది. అయితే ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ భృతికి అమలుకు కొంత జాప్యం తప్పదు, ఇది ముందు నుంచి అనుకుంటున్నదే. అయితే మరొక వార్తగా ఒక్కసారిగా రుణమాఫీ చేస్తామని చెప్పలేదంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రుణమాఫీ మరోసారి దశల వారీగా చేసే అవకాశం ఉన్నట్టుగా ఇందులో మనకు కనిపిస్తుంది. గతంలో 4 విడతలుగా రుణమాఫీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కూడా మరో ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ₹1,00,000 రూపాయలకు రుణమాఫీ చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన టీఆర్ఎస్ ఈసారి మరి ఒకేసారి చేస్తుందా లేకపోతే దాన్ని విడతల వారీగా చేస్తుందా చూడాలి. ఇక్కడ ఒక్కసారిగా రుణమాఫీ చేస్తామని చెప్పలేదంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో 10 కోట్ల ఆదాయం ఖర్చు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కిట్లో కేంద్రం పైసలు ఏకానా లేదు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్న కేసీఆర్కి సంబంధించిన ఈ విషయాల్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం జరిగింది. మరోవైపు నేటి నుంచే కేసీఆర్ చండీ యాగం, టీఆర్ఎస్ ప్రతినిధులకు ఆహ్వానం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. సీఎంతో సండ్ర భేటీ, గంట సేపు ఏకాంత చర్చలు, త్వరలో గులాబీ గూటికి చేరే ఛాన్స్, ప్రగతి భవన్కు వెళ్తే తప్పేంటని ప్రశ్న, ఆపరేషన్ భాగంగా టీఆర్ఎస్ ఆపరేషన్లో భాగంగా టీడీపీకి చెందిన సండ్ర మళ్ళీ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందంటూ ఈ వార్త సారాంశం. కేసీఆర్ మళ్ళీ తప్పు చేస్తారనుకోను, మా ఎమ్మెల్యేలు లాక్కోరని భావిస్తున్నా, ప్రజలు టీఆర్ఎస్నే అసెంబ్లీకి పంపలేదు, ప్రశ్నించేందుకు మమ్మల్ని కూడా పంపారు, ప్రతిపక్షాలు లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు, మీడియాతో చిట్చాట్లో బట్టి కూడా దీనికి స్పందించారు, మా ఎమ్మెల్యేలను గతంలో టీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ ఈసారి తప్పు చేస్తారు అనుకోలేదు, మా ఎమ్మెల్యేలను కూడా పంపించారు అసెంబ్లీలో మాట్లాడమని, అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బలోపేతంగా ఉంటుందంటూ బట్టి విక్రమార్క చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి ఇందులో. మరోవైపు ఆంధ్రజ్యోతిలో రోడ్డుపై చెత్త వేస్తే 500 ఫైన్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే ₹1000, గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమిస్తే 2000, పంచాయతీరాజ్ చట్టం ఇక పక్కాగా అమలు, విస్మరిస్తే ఉద్యోగాలకు ఎసరు, జరిమానాలు, ప్రొబేషన్ తర్వాత రెగ్యులర్ చేయబోం, అసెంబ్లీలో స్పష్టం చేసిన కేసీఆర్. తొలి విడత పంచాయతీ నేడే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మద్యం ఏర్లు ఊగుతున్న ఊళ్ళు అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు లేవు, 2020-21 నుంచి అమలు అంటూ ఏఐసిటి ఇచ్చిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో సైతం అసెంబ్లీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. చెప్పినవన్నీ చేస్తాం, 100కు 100% హామీలన్నీ నెరవేరుస్తాం, రైతులకు 1,00,000 రుణమాఫీ అమలు చేస్తాం, గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రగతికి అద్దం పట్టింది, ఇల్లు ఎంతమందికి అవసరమో లెక్క తేలుస్తాం, పోడు సమస్యలపై ప్రజా దర్బార్ పెడతా, ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా సలహాలిస్తే స్వీకరిస్తాం, ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క స్పీకర్ ప్రకటన. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్గా ఎన్నికైన బట్టి విక్రమార్కను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీటు దగ్గరకు వెళ్ళి అభినందించిన సీఎం మేము ప్రాజెక్టుల బాట పడతాం, ఇంజనీర్లతో వెళ్ళి పరిశీలిస్తామంటూ మీడియాతో బట్టి చిట్చాటుకు సంబంధించిన అంశాన్ని కూడా ఆంధ్రప్రభ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. నేటి నుంచే చండీ యాగం, 5 రోజుల పాటు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం, 1500 మంది ఋత్విక్కులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో సకల ఏర్పాట్లు పూర్తి, శారదాపీఠం వేద పండితుల పర్యవేక్షణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా గవర్నర్ నోట మాటే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 4 రోజులు ఒక బిల్లు, పంచాయతీరాజ్ సాధన బిల్లుకు ఆమోదం, ఇంకా ప్రమాణం చేయని అక్బరుద్దీన్, శాసనసభ తొలి సమావేశాల తీరు తెన్ను అంటూ వార్తనివ్వడం జరిగింది. 3701 పంచాయతీలో నేడే తొలి విడత పోలింగ్ అంటూ వార్తనివ్వడం జరిగింది. భాగ్యనగరంలో హై అలర్ట్ అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్తనివ్వడం జరిగింది. 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర బలగాలు అలర్ట్ అయినట్టుగా
భాగ్యనగరంలో హై అలర్ట్ అని ఇవ్వడం జరిగింది. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం. ఐటీ కారిడార్ రద్దీ ప్రాంతాల్లో భద్రత పటిష్టం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద భద్రత పెంపు. సందర్శకులకు నో ఎంట్రీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాబడి అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. రియల్ భూమితో నిండుతున్న ఖజానా. కొత్త రికార్డు సృష్టించిన రిజిస్ట్రేషన్ శాఖ అంటూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రభ మొదటి పేజీలో వచ్చిన వార్తలను చూసినట్టయితే ఇవి. మరొక పత్రిక నమస్తే తెలంగాణలో చూసినట్టయితే నమస్తే తెలంగాణలో అసెంబ్లీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మాది రైతు ప్రభుత్వం, 100కు 100% హామీలన్నీ నెరవేరుస్తాం. గతంలో మాదిరిగానే రుణమాఫీ అమలు పరుస్తాం. అంటే గతంలో మాదిరిగా అంటే ఇక్కడ అంటే సీఎం కేసీఆర్ అంటే ఎలాంటి ఆలోచన చేస్తున్నారని ఇప్పటివరకు అంతు చిక్కలేదు. ఎందుకంటే గతంలో మాదిరిగా అనేటప్పటికీ అనుమానాలకు తావిస్తుంది. గతంలో రుణమాఫీ విషయంలో ఒకేసారి కాకుండా 4 విడతలుగా రుణమాఫీ చేసి ప్రభుత్వం విమర్శల పాలైన విషయం తెలిసిందే. అందుకే ఈసారి రుణమాఫీ ₹1,00,000 లోపు ఒకేసారి చేస్తారని అందరూ భావించారు. కానీ సీఎం తన ప్రసంగంలో గతంలో మాదిరిగా రుణమాఫీ ₹1,00,000 వరకు చేస్తామంటున్నారు. దీని భావం అయితే ఇప్పటి వరకు ఆయన బయట పెట్టలేరు. అంటే గతంలో మాదిరిగా 4 విడతలుగా సాయం చేస్తే అంటే విడుదల చేస్తే 4 సార్లు అప్పు తీరుతుంది. అయితే ఎన్నికల మేనిఫెస్టో సందర్భంలో మాత్రం ఒకేసారి రుణమాఫీ ₹1,00,000 చేస్తామని ప్రకటించారు. అయితే అసెంబ్లీలో గతంలో మాదిరిగా అన్నారు. దీనికి సంబంధించిన వార్తను పూర్తిగా చూడాల్సింది. భూ రికార్డులను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తాం. నీటి పారుదలకు ప్రథమ ప్రాధాన్యం. చెప్పినవే కాదు చెప్పనివి చేస్తామంటూ వార్తనివ్వడం జరిగింది. ఇండ్ల పథకంలో అక్రమాలు లేకుండా పకడ్బందీ వివాదం. ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ పథకమే అద్భుతం. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదు, ₹1 కూడా అదనంగా ఇవ్వలేదు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా నమస్తే తెలంగాణలో మిషన్ కాకతీయ అద్భుత పథకం అంటూ డాక్టర్ రాజేంద్ర సింగ్ వార్తనివ్వడం జరిగింది. సీఎం కేసీఆర్కు వనరుల ప్రాధాన్యం తెలుసు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ప్రశంస అంటూ వార్తనివ్వడం జరిగింది. మరోవైపు నేడు పోలింగ్ తొలి విడత పంచాయతీ సమరం అంటూ వార్తనివ్వడం జరిగింది. సభా మర్యాదలను కాపాడుదాం. తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా ఉండేలా కృషి. సభ్యులందరూ సహకారం అందించాలి. ఫిరాయింపులపై చట్ట ప్రకారం చర్యలు. వ్యవసాయ రంగంలో అందరికీ ఆదర్శంగా నిలిచాం. స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. మీడియాతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడిన విషయాలను హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్లు అనేవాళ్ళు ఎదుర్కొనేది ప్రధాన సమస్య ఫిరాయింపులకు సంబంధించింది. ఫిరాయింపుకు సంబంధించిన గతంలోనే చాలామంది స్పీకర్లు వివాదాస్పదంగా మారిపోయారు. సురేష్ రెడ్డి మొదలుకొని మధుసూదనాచారి వరకు అంటే ఫిరాయింపు విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయారనే విమర్శ వారిపోయింది. స్పీకర్ సురేష్ రెడ్డి గతంలో రాజశేఖర్ రెడ్డి సమయంలో టీఆర్ఎస్కి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చివరి వరకు సాగదీసి చివరిలో అసెంబ్లీ పూర్తయ్యే సమయంలో వాళ్ళపై అనర్హత వేటు వేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే వివిధ పార్టీల నుంచి వచ్చిన అనేక మంది శాసనసభ్యులు టీఆర్ఎస్లో చేరారు. వాళ్ళందరూ కంప్లైంట్ చేసినప్పటికీ వివిధ పార్టీల నాయకులు అటు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీకి చెందిన అందరు నాయకులు టీఆర్ఎస్లో చేరడం జరిగింది. మరికొంతమంది మంత్రులుగా చేరడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ లాంటి టీడీపీ నుంచి ఎన్నికై మంత్రిగా కూడా కొనసాగడం జరిగింది. వారి మీద ఎలాంటి చర్య తీసుకోకుండానే అసెంబ్లీ గడువు ముగిసింది. అలాంటి విమర్శలు ఎదుర్కోకుండా ఈసారి కూడా ఫిరాయింపులు ఏమైనా జరిగితే పోచారం శ్రీనివాసరెడ్డి ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యంగా స్పీకర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఫిరాయింపులపైన సరైన సమన్వయం చేసినట్టయితే స్పీకర్ వ్యవస్థలో ఎలాంటి వివాదాలకు తావుండదని చెప్పొచ్చు. దీనిపై ఎలా స్పందిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. మరొక వార్తగా నమస్తే తెలంగాణలో విదేశీ విద్యకు ఓవర్సీస్ అండా. నిరుపేద విద్యార్థులకు సర్కార్ భరోసా. 4.5 ఏళ్లలో 1984 మందికి 307.86 కోట్ల సాయం అంటూ ఒక వార్తనివ్వడం జరిగింది. నేటి నుంచి సహస్ర చండీ యాగం అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. కంపా నిధులు పెంచండి అంటూ ఒక వార్తనివ్వడం జరిగింది. అర్బన్ పార్కులకు 100 కోట్లు విడుదల చేయండి. నిధుల విడుదల తెలంగాణకు
వెసులుబాటు కల్పించండి. కేంద్ర అటవీ పర్యావరణ డీజీ అధికారుల నివేదన, రాష్ట్రంలో మిగిసిన డైరెక్టర్ జనరల్ పర్యటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తలు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.